వెల్కమ్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు మునక్కాయ పప్పుల్సు ఏ విధంగా చేస్తే తొందరగా మరియు టేస్టీగా అవుద్దో అని చెప్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఇది ఈజీగా కూడా చేసేయవచ్చు, తొందరగా కూడా చేసేయవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. మునక్కాయ పప్పుల్స్ కోసం నేను కందిపప్పు హాఫ్ అన్ అవర్ ముందే ఈ విధంగా క్లీన్గా కడిగి నానబెట్టేసానండి. ఇందులో నేను ఒక 1/4 కేజీ టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చింతపండు, ఇవి మొత్తం ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలా. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఈ విధంగా మొత్తం వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మేము ఈ కుక్కర్లోనే మునక్కాయలు కూడా ఉడికి పెట్టేసుకుందాం. నేను మునక్కాయలు ఒక 4 మునక్కాయలు ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. ఈ మునక్కాయలు ఒక బౌల్లో ఈ విధంగా క్లీన్గా కడిగి వేసుకోండి. ఈ మునక్కాయ పప్పుల్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఇది టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇందులోనే నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం వేసుకోండి, ఎందుకంటే దీంట్లో ఉన్న వాటరే మాకు దీంట్లో దిగి సరిపోద్ది. ఇందులో నేను ఇప్పుడు కొంచెం పసుపు, చిటికెడు వేసుకోండి పసుపు. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఈ కుక్కర్లోనే ఒక సైడ్కి పెట్టేస్తున్నాను. దీంతో పాటు ఈ మునక్కాయలు కూడా ఉడికిపోతాయి. ఇది 3 విజిల్స్కి పెట్టుకుందాం, సరిపోద్ది మాకు. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఈజీగా క్విక్గా కూడా అయిపోద్ది. మునక్కాయలు పప్పు ఒకేసారి ఉడికిపోతాయి ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ కట్టేస్తున్నాను. ఈ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేస్తానండి. ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాను. చూడండి, మన మునక్కాయలు కూడా ఉడికిపోయాయి. ఇది పక్కన తీసుకుందాం. మన పప్పు కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్, మెత్తగా. మనకు చూస్తుంటేనే అర్థమైపోద్ది. ఇప్పుడు ఇది పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకుందాం. గల్లుప్పు వేసుకొని ఈ పప్పు బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలా. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మునక్కాయ పప్పు మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తొందరగా కూడా కుక్ అయిపోద్ది, ఈజీగా కూడా కుక్ అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మునక్కాయలో రిచ్ కాల్షియం ఉంటుంది ఫ్రెండ్స్, రిచ్ ఫైబర్ కూడా ఉంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఈ విధంగా మునక్కాయ పప్పు చేసి పెట్టండి. మన పప్పు కూడా బాగా మ్యాష్ అయిపోయింది. ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత నేను ఇందాక ఉడకపెట్టి పెట్టుకోనుల్లా ఈ మునక్కాయలు కూడా ఇందులోనే వేసేద్దాం. చూడండి, ఒక్క మునక్కాయ కూడా మాకు ఏమాత్రం చెదరకుండా అలాగే వచ్చేసాయి. నేను 3 విజిల్స్కి పెట్టానండి, ఎక్కువేం పెట్టబాకండి. 3 విజిల్స్కి పెడితే మాకు పప్పుతో పాటు మునక్కాయలు కూడా ఈజీగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలా. మీ థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకోండి. చూడండి, ఈ థిక్నెస్ అయితే మాకు సరిపోద్ది. ఈ విధంగా కొంచెం పప్పుగానే ఉంటే మాకు మునక్కాయ పప్పుల్స్ అనేది బాగుంటుంది. ఇది సాంబార్ కాదండి, ఇది మునక్కాయ పప్పుల్స్. సాంబార్ అనేది వేరే, మునక్కాయ పప్పుల్స్ అనేది వేరే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మరీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు అనేది టేస్ట్ చేసుకుందాం. ఉప్పు మొత్తం కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుంటే మాకు పప్పు అనేది రెడీ అయిపోద్ది. స్టవ్ వెలిగించి డబరా పెట్టాను పోపు కోసం. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ బాగా హీట్ అయ్యాక, ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఇందులోనే నేను
ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని వేసుకోండి. నేను ఈ తిరగమాతలో నేను ఆనియన్ అనేది వాడను, పప్పులో నేను ఉడికేటప్పుడే వేసాను. ఈ తాలింపులో ఆనియన్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇందులోనే పోపు దినుసులు 1 స్పూన్, 1 స్పూన్ జీలకర్ర, ఓ 2 ఎండుమిర్చి. మీ దగ్గర ఇంకా చల్ల మిరపకాయలు ఉంటే వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. పప్పు అనేది మునక్కాయ పప్పుల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనికి ఏం సైడ్ డిష్ కూడా అవసరం లేదు. ఇందులోనే కొంచెం కరివేపాకు, లైట్గా ఇంగువ వేసుకోండి. ఇంగువ అరుగుదలకు కూడా మాకు చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పోపు ఎక్కువ కాళ్ళని ఇవ్వబాకండి, ఈ స్టేజ్లో కాలితే మాకు సరిపోద్ది. నేను మ్యాష్ చేసుకోనున్నా పప్పుల్స్. ఈ పప్పుల్స్ ఎత్తి దీంట్లో వేసుకుందాం. స్మెల్ అయితే అసలు సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. పోపు వేసేసాను. ఒక 10 మినిట్స్ వరకు కొంచెం అలా పొంగొచ్చే వరకు మరగనిద్దాం. 10 మినిట్స్ అంటే మీరు చూసుకొని మరగనిచ్చుకోండి. నాకైతే టైం ఎంత పడుతుందో నాకు ఎగ్జాక్ట్గా చెప్పలేను నేను. చూడండి, ఒక పొంగు వస్తే సరిపోద్ది, మళ్ళా ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. దీని మీద మూత పెట్టేస్తున్నాను. చూడండి, ఒక పొంగు వచ్చేసింది. మాకు ఈ విధంగా ఒక పొంగు వస్తే సరిపోద్దండి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. మన మునక్కాయ పప్పుల్స్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.